నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్. అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో. డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి, వెన్నెముక సమస్యలకు చికిత్స, విరిగిన ఎముకలకు పిండికట్టు మరియు అత్యాధునిక పరికరాలతో చికిత్స, మరియు డాక్టర్ టి మధులేఖ గారిచే బీపీ, షుగర్, ఆస్తమా, ఆయాసం, మలేరియా, డెంగ్యూ వంటి అన్ని రోగాలకు అత్యాధునిక చికిత్స అందించబడును. డాక్టర్ ఎం లక్ష్మీ ప్రసన్నారెడ్డి గారు అందించు వైద్య సేవలు విష జ్వరాలు, న్యూమోనియా, వాంతులు, విరోచనాలు, జలుబు, దగ్గు, ఆస్తమా, ఆకలి మందగించుట మరియు పురిటి పిల్లలను చూడబడును. 7013809996. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. జూలై 15 ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం. అసలు ఈ దినోత్సవం ఏంటి, అసలు ఈ టాపిక్ ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నానంటే, ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి ఉండేటువంటి దేశం భారతదేశం. అయితే చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనే విషయం తీసుకుంటే దీంట్లో చాలా వరకు మనం వెనకబడే ఉన్నాం అని చెప్పుకోవచ్చు. కారణం ఏంటి? స్కిల్. ఎస్, నైపుణ్యం లేకపోవడమే ఇందుకు కారణం. ఆ నైపుణ్యానికి సంబంధించి లేకపోవడం ఎందుకు కారణం ఏంటి? మరి దీంట్లో తల్లిదండ్రులు ఆ దిశగా ముందడుగు వేయట్లేదు. తల్లిదండ్రులు అంటే కాదు, తల్లిదండ్రుల పాత్ర ఉంది అని నేనైతే అనుకోను. ఎందుకు అంటే అకాడమిక్ ఎడ్యుకేషన్ గతంలో ఏదైతే ఉందో క్రాఫ్ట్ కోర్సులు ఉండేవి. 10వ తరగతి లోపు కూడా క్రాఫ్ట్ కోర్సు, 10వ తరగతి చదివేటప్పుడు కూడా 6 నుంచి క్రాఫ్ట్ కోర్సులు ఉండేవి. క్రాఫ్ట్ కోర్సులు నేర్చుకుని బయటకు వచ్చేవాళ్ళు. అంటే స్కిల్ అనేది, ఏదో ఒక స్కిల్ అనేది యువతకు ఉండేది. కానీ ఈరోజు ఆ స్కిల్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఉన్నా కూడా థియరీ నాలెడ్జ్ కానీ అకాడమిక్ నాలెడ్జ్ కానీ ఉంటుంది, కానీ ప్రాక్టికల్స్ తీసుకుంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉండట్లేదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఎక్స్పీరియన్స్డ్ వర్కర్స్ని తీసుకుంటున్నారు, కానీ స్కిల్ లేదు అనేటువంటి ఒకే ఒక కారణంతో వీళ్ళని తీసుకోవట్లేదు. వీళ్ళు ఏం చేస్తూ ఎక్కడ పోతున్నారంటే 10,000 రూపాయల జీతానికి, 8,000 రూపాయల జీతానికి, 14,000 రూపాయల జీతానికి పనిచేస్తున్నారు. షోరూమ్లలో 12 గంటలు ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు పనిచేసి మధ్యలో ఒక 1 అవర్ బ్రేక్ ఉంటుంది, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు టీ బ్రేక్ ఉంటుంది. మిగతా అంతా కూడా కనీసం స్టూల్స్ కూడా ఉండవు వీళ్ళకి. షోరూమ్స్లో, మొబైల్ షాప్స్లో కానీ బట్టల షోరూమ్స్లో కానీ స్టూల్స్ కూడా పెట్టరు వాళ్ళు కూర్చోడానికి, వాళ్ళు నిలబడే ఉండాలి. ఆ విధంగా యువత ఈరోజు 10,000 రూపాయలకి పాటు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం. కారణం ఏంటంటే మన విద్యా వ్యవస్థలో మార్పు. ఈరోజు ఆ దిశగా మరి ప్రభుత్వాలు అడుగులు వేస్తూ ఉన్నాయి. ఏఐ అంటున్నారు, మరి నాలెడ్జ్ కోసం నైపుణ్య శిక్షణ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. సో ఇక్కడికి వెళ్ళి స్కిల్ అనేది నేర్చుకుంటే, లేదంటే 6వ తరగతి నుంచే ఏదో ఒక దాంట్లో వాళ్ళని నిష్ణాతులుగా మారిస్తే, వాళ్ళ స్కిల్ని డెవలప్ చేస్తే ఖచ్చితంగా డిగ్రీ అయ్యేటప్పటికి ఇటు ఎడ్యుకేషన్లో అతనికి టాప్లో ఉంటాడు. ఆ స్కిల్, ఒక నైపుణ్యం ఏదో ఒకటి అతనికి వస్తుంది. గతంలో చూసాం మనం, టైప్ ఇన్స్టిట్యూట్లు ఎక్కువగా ఉండేవి. ఎక్కడ చూసినా కూడా టైప్ ఇన్స్టిట్యూట్లు టైప్ నేర్పించేవారు. ఆ టైప్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే ఈరోజు చాలామంది డెస్క్లో కూర్చొని టైపింగ్ చేస్తూ బతికేస్తూ ఉన్నారు. కొంతమంది రిజిస్టర్ ఆఫీస్లో కూర్చొని బతికేస్తున్నారు. కానీ ఇప్పుడు టైప్ ఇన్స్టిట్యూట్లు ఎక్కడున్నాయి? టైప్ చేయగల స్కిల్ ఎవరికి ఉంది, ఎక్కడుంది, ఎంతమందికి ఉంది? ఆలోచించండి. ఇది కూడా ఒక స్కిల్లే. లేదు, ఏసీ మెకానిక్లు, ఇంకోటి అంటే టెక్నికల్ కోర్సెస్ ఉన్నాయి, ఐటీఐ ఇటువంటివి ఉన్నాయి, పాలిటెక్నిక్ కోర్సెస్ ఉన్నాయి. కానీ అక్కడ చేర్చే వాళ్ళ సంఖ్య ఎంత? సో ఈ నైపుణ్యం అనేది లేకపోవడం వల్ల ఇటు పరిశ్రమల్లో కూడా తీసుకోవడం లేదు. సాఫ్ట్ స్కిల్స్, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎంతమంది? దీనికి మళ్ళీ కొంతమంది ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా, ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి? అరే, యూనివర్సల్ లాంగ్వేజ్ బై ఇంగ్లీషు నేర్చుకోకపోతే ఎట్లా? లాంగ్వేజెస్ మీద లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల, ఒక భాష నేర్చుకోవడం వల్ల మనకు సబ్జెక్ట్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. వేరే ఏరియాకి వెళ్తే, ఇప్పుడు తమిళ్ నేర్చుకున్నారు, చెన్నై వెళ్ళారు, తమిళ్లో ఎంతో కొంత మాట్లాడతారు. తమిళ్ తెలిసిన వాళ్ళే మనకు ఎదురయ్యారనుకో, వాడికి ఇంగ్లీష్ వేరే భాష తెలియదు, మనకు తమిళ్ తెలియదు. మన పరిస్థితి ఏంటి? వేరే దగ్గరికి వెళ్ళాం, ఢిల్లీ లాంటి ప్రాంతాలకు వెళ్ళాం, ముంబై వెళ్ళాం, అక్కడ ఒకటే లాంగ్వేజ్ తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే యూనివర్సల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ నేర్చుకున్నారు, హిందీ నేర్చుకున్నారు, ఇదంతా కూడా సాఫ్ట్ స్కిల్స్. ఇవన్నీ నేర్చుకోవాలి. సో ఈ సంబంధించినటువంటి విజ్ఞానం అనేది, ఇటువంటి విజ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి కావాలి. ఆ దిశగా అడుగులు వేయాలి.
ఎంతసేపు ఎవరో ఒకరు ఈ మధ్యలో కొంతమంది యూట్యూబర్స్ వచ్చేసి మతం అని వీళ్ళు రెచ్చగొట్టేస్తూ వీళ్ళు వేరే పందాలోకి వెళ్ళిపోతారు. ఇది కాదు. స్కిల్ నేర్చుకోండి, నాలెడ్జ్ నేర్చుకోండి. రోజు రోజుకి మనం పెంచుకోవాల్సింది నాలెడ్జ్. మన నాలెడ్జ్ అనేది పెంచుకొని స్కిల్స్ నేర్చుకుంటే ఈరోజు మనకు నెల్లూరులో తీసుకుంటే నెల్లూరులో చాలా రకాల ఉపాధి మార్గాలు ఉన్నాయి, చాలా రకాలుగా ఉన్నాయి. నేర్చుకోవడం ఒకటే కావాలి. ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఇటు చూస్తే శ్రీ సిటీ, అటు తిరుపతిలో ఉన్నా కూడా, ఇంత గతంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇప్పుడు తిరుపతిలో ఉన్నా కూడా సో సెజ్లు వస్తూ ఉన్నాయి. కృష్ణపట్నం పోర్టు సిటీగా మారుస్తామని చెప్పి ఇండస్ట్రియల్ ఇది చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. సో కోస్టల్ కారిడార్ అంతా మనకు మత్స్య సంపద డెవలప్మెంట్ ఉంది. సో ఇక్కడ అన్ని రకాలుగా ఉపాధి అవకాశాలు ఉన్నాయి, ఉపాధి మార్గాలు ఉన్నాయి. కానీ ఆ దిశగా ప్రాసెసింగ్ సెంటర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎట్లా చేయాలి, ఆక్వా ప్రాసెసింగ్ ఎలా చేయాలి, ఏంటి నేర్చుకోవచ్చు. లేదా మనం వరికి సంబంధించి అగ్రికల్చరల్ ఫీల్డ్లో మనం డెవలప్మెంట్కు సంబంధించి నేర్చుకోవచ్చు. ఏదో ఒకటి, ఏ పని చేయగలిగిన వాడు దాంట్లో ఉండేటువంటి స్కిల్ని నేర్చుకోవడం వల్ల ఈరోజు మనం మంచిగా ఉండొచ్చు. చాలామంది ఉన్నారు ఇట్లా డెవలప్ అయిన వాళ్ళు నెల్లూరులో. ఏదో ఒకటి అంటే వృత్తిపరంగా ఇది నేర్చుకోవడం వల్ల డెవలప్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా డెవలప్ కావాలి. చేనేత పరిశ్రమలకు సంబంధించి ప్రభుత్వం రాయితీలు ఇస్తోంది. సో ప్రభుత్వ ఉపాధి మార్గాలే కాదు, ఆ అవకాశాలు, లోన్స్ ఏ విధంగా ఇస్తారు ఏంటి, దీనికి సంబంధించినటువంటి పరిజ్ఞానం కూడా తీసుకోండి. ఎందుకు మనకు ఉపాధి అవకాశాలు రావు? సో ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి నాలెడ్జ్ ఇక్కడికి పరిమితం కాదు. ఇక్కడ 10,000కి పరిమితం కాదు, 15,000కి పరిమితం కాదు. ఏందన్నా 15,000కి పరిమితం కాదంటున్నావు, 20,000 ఉద్యోగం నువ్వు ఇస్తావా? నేను ఇచ్చేది కాదు. స్కిల్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది. మొబైల్ మెకానిక్స్ ఉన్నారు ఈరోజు. మొబైల్ మెకానిజం నేర్చుకుని నెలకి 30,000 పైన సంపాదించేవాళ్ళు లేరా? ఈజీగా సంపాదిస్తారు. రోజుకు 1,000 రూపాయలు ఈజీగా సంపాదిస్తారు మొబైల్ మెకానిక్స్. సో స్కిల్, నైపుణ్యం అనేది ఎప్పటికీ కూడా ఉపయోగపడేదే. నైపుణ్య శిక్షణ వైపు ప్రభుత్వం కూడా అడుగులు వేస్తుంది. సో దానికి సంబంధించి మేక్ ఇన్ ఇండియాను రకరకాలుగా ఉన్నాయి. మరి నెల్లూరులో కూడా నెహ్రూ కేంద్ర ఇటువంటి ఎన్నో ఉన్నాయన్నమాట. ఎక్కడ ఉపాధి అవకాశాలు ఉన్నాయి, ఏంటి, ఏది చేస్తే మనకు ఉపాధి అవకాశాలు మెరుగేటువంటి పరిస్థితి ఉంది అనేది చూడాలి. దీన్ని ఎక్కువగా ప్రభుత్వాలు కూడా ఆ దిశగా ప్రజలకు అవగాహన కలిగిస్తూ, సో సోషల్ మీడియా ఇప్పుడు చాలా హై రేంజ్లో ఉంది కాబట్టి ఎక్కడెక్కడ ఉపాధి మార్గాలు ఉన్నాయి, శిక్షణ తరగతులు. ఇప్పుడు మనకు నెల్లూరులో తీసుకుంటే మనకు స్వర్ణ భారత్ ట్రస్ట్లో అప్పుడప్పుడు మనకు కోచింగ్ ఇస్తూనే ఉంటారు, ఏదో ఒక రకంగా శిక్షణ ఇస్తూ ఉంటారు. సో స్కిల్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మనం నేర్చుకోవచ్చు. ఫ్రీగా ఉచిత భోజనం పెట్టి మరీ నేర్పిస్తారు అక్కడ. సో ఇలా ఎక్కడైతే నేర్పిస్తున్నారో దానికి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని మనం పెంపొందించుకోవడం ద్వారా మంచి ఉపాధిని పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఇవాళ స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్ నమస్కారం.